హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని చెప్పేసి అనుకుంటున్నాం. ఈ వీడియోకి వచ్చేసి పోలీస్ జాబ్ సక్సెస్ ఫార్ములా ఏ విధంగా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం. అయితే చాలామంది నిరుత్సాహపడుతున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్లో అయితే మరీ ఘోరంగా ఉంది. చాలామంది మనకి కామెంట్ చేస్తున్నటువంటి కామెంట్స్ని చూస్తుంటే కొంచెం బాధేస్తుంది అనమాట. ఎందుకంటే అన్న పక్కాగా నోటిఫికేషన్ వస్తుందా లేకపోతే లేట్ అయిపోతుందా, ఇప్పట్లో ఉండదు కదా, ఎలక్షన్ జరుగుతున్నాయి కదా అని చెప్పేసి రకరకాల కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో ఒకటి ఏంటంటే మీరు దృష్టి పెట్టుకోవాలి, నోటిఫికేషన్ వస్తుందనే మనం ప్రిపరేషన్ చేయాలి. అది రావడం రాకపోవడం అనేది మన చేతుల్లో ఉండదు కదా, మీ చేతుల్లో కానీ నా చేతుల్లో కానీ ఉండదు. ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేసి మీరైతే ప్రిపరేషన్ చేయాలి. ఎప్పుడైతే మీరు డిమోటివేషన్ అయిపోయారో అప్పుడు మీరు చదవాలని చెప్పేసి అనుకోరు, మీరు పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చేస్తారన్నమాట. ఏ విధంగా అంటే ఇప్పుడు అప్పుడే నోటిఫికేషన్ రాదు, ఇప్పుడు చదివినా వేస్ట్ అని చెప్పేసి ఆ విధమైనటువంటి ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో అక్కడే మనం డౌన్ఫాల్ అయిపోతాం. ఖచ్చితంగా అప్పుడు మనకి ఇంకా ఛాన్సెస్ అనేవి ఉండవు. ఎవరైతే ఎప్పుడైనా రానివి నాదంటూ ఒక జాబ్ అని ప్రిపరేషన్ చేయగలుగుతారో అప్పుడు మాత్రమే మనకి జాబ్ అనేది రావడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం మనం. పోలీస్ జాబ్స్ సక్సెస్ ఫార్ములా ఏంటి అంటే ఖచ్చితంగా మనము ప్లాన్ వేసుకోవాలి. ఫస్ట్ ప్లాన్ ఉండాలి. ప్లాన్ ప్రకారం స్టడీ ఉండాలి. ఆ స్టడీ ప్రకారం ఫిజికల్ ఈవెంట్స్ కూడా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మనకి మాక్ టెస్ట్లు అనేవి చాలా ఇంపార్టెంట్. రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ, ఇప్పుడు లోపించింది ఏదైనా ఉందంటే ఈ కన్సిస్టెన్సీ, ఈ ఫార్ములా అనేది చాలా ఇంపార్టెంట్. ఒకటి ప్లాను, 2 స్టడీ, 3 ఫిజికల్ ఈవెంట్స్ మీద దృష్టి పెట్టడం, అదేవిధంగా మాక్ టెస్ట్లో రివిజన్, అదేవిధంగా కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. రోజు చదువు, డైలీ చదవాలి. రోజు చదువు, గంటలు గంటలు చదవాలంట. గంటలు ఎక్కువ కంటే రోజు క్రమం తప్పకుండా చదవడం ముఖ్యం. ఓ రోజు చదివి ఓ రోజు మానేయడం, లేదా ఒక రోజు 8 అవర్స్ చదవడం, ఓ రోజు 2 అవర్స్ చదవడం, అలా కాదు. గంటలు చదివే కంటే రోజు క్రమం తప్పకుండా చదవడం, కన్సిస్టెన్సీగా చదవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫిజికల్ అనేది ఉంది కదండి, మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇందులో ఏది వదిలేసినా చదవకపోయినా ప్రమాదమే, ప్రిలిమ్స్ క్వాలిఫై కాకుండా ఉంటాము. అదేవిధంగా గ్రౌండ్కి వెళ్ళకపోయినా ప్రమాదమే. ఒకవేళ మనకి 200కి 160 వచ్చినా కానీ గ్రౌండ్ ఫెయిల్యూర్ అయితే ఫెయిల్యూరే కదా, జాబ్ అనేది రాదు. కాబట్టి ఖచ్చితంగా ఫిజికల్కి ప్రతిరోజు టైం కేటాయించాలి. టైము, అదేవిధంగా రన్నింగ్ ప్లస్ ఈవెంట్స్ మీద మొదటి నుంచే ఫోకస్ చేయాలన్నమాట. ఫస్ట్ నుంచే మనం ఫోకస్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అదేవిధంగా ప్రీవియస్ పేపర్స్, చాలాసార్లు నేను చెప్తూ ఉన్నాను, ప్రీవియస్ పేపర్స్ అనేవి అంటే పాత ప్రశ్న పత్రాలు మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. మళ్ళీ ప్రాక్టీస్ చేయడం వల్ల ప్రశ్న పత్రాలు ఏ విధంగా ఉంటాయో మనకు బాగా క్లారిటీగా ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా ప్రీవియస్ పేపర్స్, ఏదైతే పాత పేపర్స్ ఉన్నాయో ఆ పాత పేపర్స్ మళ్ళీ చదవడం అనేది అలవాటు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు సిలబస్ని పక్కన పెట్టుకోవాలి. సిలబస్ని నెగ్లెక్ట్ చేసుకుంటూ కూడా ఓల్డ్ పేపర్స్ చదివితే ఏం ప్రయోజనం చెప్పండి? సో సిలబస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు సిలబస్ని దృష్టిలో పెట్టుకుని చదవాలి. ఇక మాక్ టెస్ట్లో టైం పెట్టుకుని పరీక్ష రాసి అలవాటు చేసుకోవాలి. చాలామంది అన్నీ చేస్తారు, చదువుతారు, కానీ మాక్ టెస్ట్ల విషయంలో నిర్లక్ష్యం చేస్తారు. సో ఇక్కడ మాక్ టెస్ట్లు అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. మన యొక్క స్టడీ ఎలాగుంది, మనకు వచ్చేటువంటి మార్క్స్ ఏంటి, మన లోపాలు ఏంటి, అవన్నీ సరిదిద్దుకునేటువంటి అవకాశం ఇచ్చే ఒక గొప్ప టెస్ట్లు ఏమన్నా ఉన్నాయంటే ఇవి మాక్ టెస్ట్లు అని చెప్పేసి అనుకోవాలి. అదేవిధంగా రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. చదివిన దాన్ని రివిజన్ చేయకపోతే గుర్తుండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు మీరు ఒక సబ్జెక్ట్ చదివారనుకోండి, పాలిటీ సబ్జెక్ట్ మీకు చాలా ఇంట్రెస్ట్ అనుకోండి, పాలిటీ చదివారనుకో, ఈ రోజు చదివారనుకో, మళ్ళీ ఒక 3 days తర్వాత మళ్ళీ మర్చిపోతాం. మనం ఒక 3 రోజుల తర్వాత మళ్ళీ మర్చిపోతాం. కాబట్టి 4వ రోజున మళ్ళీ పాలిటీ చదవాలి. మళ్ళీ వారం రోజులకు ఒకసారి మాక్ టెస్ట్లు అనేవి పెట్టుకుంటూ ఒక 10 నిమిషాలు మళ్ళీ దాన్ని పాలిటీనే చదవడం, ఆ విధంగా అలవాటు చేసుకోవాలి. ఆల్రెడీ పాలిటీ కంప్లీట్ చేసాం కదా, ఇప్పుడు ఇంకా పాలిటీ అవసరం లేదు, మళ్ళీ 10 రోజుల తర్వాత లేదా ఒక 4 రోజుల తర్వాత చూద్దామంటే అవి అవ్వదనమాట. అలాగే ఏ సబ్జెక్ట్ అయినా సరే ఈ రోజు చదివామంటే మళ్ళీ 4వ రోజున సేమ్ అదే సబ్జెక్ట్ చదవాలి. అదేవిధంగా వారానికి ఒకసారి మాక్ టెస్ట్లు ఖచ్చితంగా రాయాలన్నమాట. ఏదైతే డిస్ట్రాక్షన్స్ తగ్గించాలి. ముఖ్యంగా ప్రిపరేషన్ సమయంలో సోషల్ మీడియా యూజెస్ అనేది నియంత్రించాలి. ఎక్కువ మనం దాని మీద ఆధారపడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా బయట ఎంటర్టైన్మెంట్ కానీ వేరు కానీ సమయాన్ని బాగా తినేసేది ఏమైనా ఉందంటే అది సోషల్ మీడియా. అదేవిధంగా ఫ్రెండ్షిప్, దోస్తులను పక్కన పెట్టాలి. ఈ 6 నెలలు దోస్తులను పక్కన పెట్టాలి, మీ పండుగలను పక్కన పెట్టాలి, మీ ఎంజాయ్మెంట్ పక్కన పెట్టాలి, మీ లగ్జరీ లైఫ్ని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ పక్కన పెట్టుకోకపోతే సక్సెస్ అనేది ఊరకే రాదు. నెక్స్ట్గా లాస్ట్గా చెప్పుకుంటే మనం కన్సిస్టెన్సీ కోసం చెప్పాం. ఒకరోజు 10 గంటలు చదివి 3 రోజులు చదవకపోవడం కంటే చాలామంది ఇలా చేస్తుంటారట. ఓ రోజు 10 గంటలు చదవడం, 12 రోజులు చదవడం, 12 గంటలు చదవడం, ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ 3 రోజుల దాకా మళ్ళీ బుక్ ముట్టుకోరు. అటువంటిది మంచిది కాదనమాట.
సో డైలీ ఒక 6 నుంచి 8 అవర్స్ చదవడం, డైలీ రెగ్యులర్గా క్రమం తప్పకుండా చదవడం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం అని చెప్పేసి చెప్పక తప్పదనమాట. ఈ ఈ కన్సిస్టెన్సీ చాలా అవసరం. రోజు రోజు కొంచెం చదువు, ఒకటే గుర్తుపెట్టుకో. ఒక మాటలో చెప్పాలంటే రోజు కొంచెం కొంచెం చదువు, రోజు ఫిజికల్ చెయ్యి, వారానికి మాక్ టెస్ట్లు అనేది రాసుకో, ప్రతి వారం రివిజన్ అనేది చేసుకో. ఒక పోలీస్ జాబ్ కొట్టు. అంటే మనం చూడండి, ఒక 6 నెలలు కష్టపడితే 30 సంవత్సరాలు హ్యాపీగా సుఖపడతానమాట. ఒకటే ఫార్ములా, ఎంత కష్టపడితే అంత సుఖం అనేది మన దగ్గరికి వస్తుంది. ఈరోజు ఎంత సుఖపడితే ఫ్యూచర్లో అంటే గడిచేటువంటి 30 సంవత్సరాలు కూడా చాలా కష్టపడవలసి ఉంటుంది. సో ఇది సక్సెస్ ఫార్ములా అనేది. ఈ సక్సెస్ ఫార్ములాను మాత్రం మీరు తప్పకుండా పాటించండి. దీనిని కాక పాటిస్తే 100% మీకు గవర్నమెంట్ జాబ్ అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అనమాట. సో దీని మీద మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్స్ అయితే చేయండి, ఛానల్ అయితే ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. చాలా ఇంపార్టెంట్ విషయాలు మనతో డిస్కస్ చేయడం జరిగింది అనమాట.